9th month 2025 ఎగ్జాక్ట్గా 6:24 PM నుంచి స్టార్ట్ అయినాయి బస్సెస్. చూడండి, ఒక్క బస్ లేదు. ఇది నెక్స్ట్ డే మా బస్సెస్ చూడు ఎంత ఫుల్ ఉన్నాయి. నిన్న బస్సెస్ గురించి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, మాకు డైలీ జరుగుతున్న విషయం గురించి. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది కామెంట్స్లలో కామెంట్ చేస్తున్నారు, మీరు డిపోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని. దాదాపు ఒక 20 times మేము కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు కంప్లైంట్ మేము ఇష్యూ చేస్తామమ్మా అని చెప్తారు, అది అలాగే ఉంటుంది. ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. ఎస్పెషల్లీ న్యూస్ వాళ్ళు వచ్చి న్యూస్లలో తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇంకొకరు కామెంట్ చేశారు, మీరు మాట్లాడడం బాగుంది కానీ మా చౌటుపల్లి బస్సెస్ గురించి మాట్లాడుతున్నారు మీరు, అది నచ్చలేదు మాకు అని అంటున్నారు. స్టిల్ మీకు విషయం చెప్తాను, వినండి. మా పోచంపల్లి బస్ 2021లో దాదాపు ఒక 15 or 16 బస్సెస్ ఉండే మా పోచంపల్లికి. వితిన్ 30 minutesకి ఒక బస్సు ఉండేది. అయితే ఏం చేశారంటే 2022లో అప్పుడు చౌటుపల్లికి బస్సెస్ లేవని చెప్పి మా పోచంపల్లి బస్సెస్, స్టిల్ మా పోచంపల్లి ట్యాగ్ లైన్ ఉండే బస్సెస్ అన్నీ చౌటుపల్లికి పంపించారు. మేము అలా కూడా చాలాసార్లు ధర్నాలు చేసాం. ఎందుకు మా పోచంపల్లి బస్సెస్ని మీరు చౌటుప్పల్కి వేస్తున్నారంటే, చౌటుప్పల్కి ఎక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ పోచంపల్లి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, మాకు కలెక్షన్ రావట్లేదు, సో అందుకే మీ బస్సెస్ అన్ని మేము తీసేసాము అని డైరెక్ట్గా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, డిపో వాళ్ళు. ఎస్పెషల్లీ మేడము, సార్కి, డిపో వాళ్ళకి అందరికీ మేము కంప్లైంట్స్ ఇచ్చాం. కానీ నో యూజ్, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ ఇష్యూ గురించి నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, మేము చాలా ఫేస్ చేస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాం. మేము చాలా ఫుట్బోర్డ్ లాస్ట్ మెట్టు మీద నిలబడి ఉన్న స్టేజ్ ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాం కాబట్టి డైలీ ఆ విషయం గురించి చెప్పాల్సి. ఈ వీడియో మీరు చూడండి, ముందున్న వీడియోలో మొత్తం చాలా మంది ఫుల్ అయిపోయి ఉంది బస్లో. మీరు ముందు చూస్తే తెలుస్తుంది కదా, ఆ వీడియో చూడండి ఫస్ట్. చూసిన తర్వాతనే ఈ వీడియో నేను చెప్తున్నాను. మీరు అనవసరంగా మాట్లాడొద్దు, అర్థం చేసుకొని మాట్లాడండి. మేము ఎలా ఫేస్ చేసినాం ఏంటని పోచంపల్లికి వచ్చి పోచంపల్లి బస్సెస్ని డైలీ మీరు చూడండి, చూస్తే తెలుస్తుంది. ఈజీగా ఒక మాట అనేయడం కాదు, తెలుసుకోండి ఫస్ట్. ప్లీజ్ సపోర్టింగ్ మీ.